ఫస్ట్ టెక్ న్యూస్ 2235 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 26, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్నే మాట్లాడుకున్నాం మనం మ్యాక్ మినీ లాంచ్ చేయొచ్చు ఈ మంత్ ఎండ్ లోపు. ఇదే లాస్ట్ ప్రోడక్ట్ టిమ్ కుక్ టెన్యూర్లో ఉండేది అన్నట్లుగా మనము మాట్లాడుకున్నాం. మీరు నిన్న టెక్ న్యూస్ చూసి తెలుస్తుంది. నిన్న మాట్లాడుకున్నా లేదో నిన్న నైటే వీటిని లాంచ్ చేసి పడేశారు. మ్యాక్ మినీ లాంచ్ చేశారు అండ్ మ్యాక్ స్టూడియో, ఈ రెండు ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. ప్రాసెస్ వచ్చేసరికి ఇవి M6, M5 Pro అండ్ M5 Max ఈ ప్రాసెస్ అయితే వచ్చినాయి. ఫస్ట్ మనం మ్యాక్ మినీ గురించి మాట్లాడదాం. మ్యాక్ మినీ మనకి లాస్ట్ M4 తో వచ్చింది. మ్యాక్ మినీ M4 లాంచ్ అయినప్పుడు 60,000 రూపాయలు ఏమో లాంచ్ చేశారు. రీసెంట్ ప్రైస్ కొంచెం పెంచారు. ప్రెసెంట్ నిన్న లాంచ్ అయిన మ్యాక్ మినీ M6 చూసుకుంటే ప్రైస్ స్టార్టింగ్ ₹1,00,000 ఉంది. 99,900 రూపాయలు ఉంది. ఇది మీకు M4 మ్యాక్ మినీతో కంపేర్ చేస్తే 4.8x టైమ్స్ మీకు ఫాస్ట్ అయితే ఉంటుంది. దీనిలో 12 కోర్ CPU, 12 కోర్ GPU ఉంటుంది. 16GB RAM, 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ M5 Pro చిప్ కలాలనుకుంటే M5 Pro చిప్ మీరు M4 Pro చిప్ తో కంపేర్ చేస్తే దగ్గర 4 టైమ్స్ మీకు ఫాస్ట్ చేశారు. 15 కోర్ CPU, 16 కోర్ GPU తో వస్తుంది. 24GB RAM, 512GB బేస్ మోడల్ ఇది. అండ్ ఇది మీకు 2,09,900 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా మ్యాక్ స్టూడియోస్ విషయానికి వస్తే మ్యాక్ స్టూడియోలో మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. M5 Max, M5 Ultra. M5 Max వచ్చేసరికి లాస్ట్ టైం M4 Max తో కంపేర్ చేస్తే 3.9x టైమ్స్ మీకు ఫాస్ట్ ఉంటుంది. 18 కోర్ CPU, 32 కోర్ GPU తో వస్తుంది. 36GB RAM, 512GB స్టోరేజ్ తో వస్తుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 2,79,900 రూపీస్. ఇంకా M5 Ultraకి వెళ్ళారు అనుకోండి మ్యాక్ స్టూడియోలో, ఇది మీకు M3 Ultra తో కంపేర్ చేస్తే 4 టైమ్స్ ఫాస్ట్ ఉంటుంది. 30 కోర్ CPU, 60 కోర్ GPU తో వస్తుంది. RAM 96GB తో వస్తుంది. స్టోరేజ్ 1 TB తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 6,29,900 రూపాయలు దాకా ఉంది. ఈసారి మనకి ర్యామ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ తీసుకొని వచ్చారు. ఇంతకుముందు మనకి 36, 64GB ఉండేది. ఇప్పుడు 48GB ఉంది అండ్ 128GB ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రో మోడల్స్, మ్యాక్స్ మోడల్కి వెళ్ళాలనుకుంటే మీకు నచ్చినట్లు ర్యామ్ ని మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీంతో పాటు యాపిల్ కీబోర్డ్ కూడా తీసుకొని వచ్చారు. యాపిల్ కీబోర్డ్ లో లాస్ట్ జనరేషన్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు కీస్ మీద మనకి నేమ్స్ ఉండేవి, ట్యాబ్ మీద TAB అని చెప్పేసి ఇట్లా. ఇప్పుడు వచ్చేసరికి గ్లిఫ్స్ తీసుకొని వచ్చారు. ఇదే చేంజ్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి యాపిల్ పాలిషింగ్ క్లాత్ ఉంటుంది కదా, 1,780 రూపాయలు ఉంటుంది. ఇది నార్మల్ గా ప్రైస్ దీని మీద 700 రూపాయలు ప్రైస్ కట్ చేశారు. 1,080 రూపీస్ కి అయితే వస్తుంది. అండ్ మెటీరియల్ కూడా చేంజ్ చేశారు. ఎంత ముందున్న మెటీరియల్ కాదన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ దగ్గర వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మ్యాక్బుక్ ఎయిర్స్ మీద మీకు 10,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. SBI, ICICI కార్డ్స్ ఉంటే మీకు 10,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. యాక్సిస్ కార్డ్స్ మీద మీకు అప్ టు 13,000 రూపీస్ కూడా డిస్కౌంట్ వస్తుంది. మ్యాక్బుక్ ఎయిర్ ప్రైజెస్ భయంకరంగా పెరిగినాయి. ఒకవేళ మీరు మ్యాక్బుక్ ఎయిర్ అర్జెంట్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొంచెం డిస్కౌంట్స్ అయితే నడుస్తుంది. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. దీంతో పాటు బోట్ 10W బ్లూటూత్ స్పీకర్ కూడా జస్ట్ 850 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్స్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఫిట్బిట్ అందరికి తెలిసిందే, ఇప్పుడు గూగుల్ చేతిలో ఉంది. ఇంతకుముందు దీన్ని అసలు స్టార్ట్ చేసింది వచ్చేసరికి వీళ్ళిద్దరు, జేమ్స్ పార్క్ అండ్ ఎరిక్ ఫ్రైడ్మ్యాన్, వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. ఇది కొద్దిగా సక్సెస్ అయిన తర్వాత గూగుల్కి అమ్మేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక కొత్త కంపెనీ పెట్టి ఒక కొత్త ఫిట్నెస్ ట్రాకర్ తీసుకొని వస్తున్నారు. వీళ్ళు పెట్టిన కంపెనీ పేరు వచ్చేసరికి లూఫు. వీళ్ళు తెస్తున్న ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి లూఫు లింక్ దీని పేరు అసలు. ఇదేంటంటే మనకు నార్మల్గా స్మార్ట్ వాచ్ లా లేదు అండ్ ప్రెజెంట్ మనకు ఊప్ ఇట్లాంటి ఫిట్నెస్ ట్రాకర్ లా కూడా కనిపించట్లా. జస్ట్ మనం వేసుకున్న ఒక బ్రాస్లెట్ లా కనిపిస్తుంది. అండ్ దీనికి ఒక బటన్ ఇచ్చారు, ఒక స్పీకర్ ఉంది, మైక్ కూడా ఉంది. ఈ బటన్ మనం ప్రెస్ చేసి మనం ఏదన్నా నోట్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వాయిస్ నోట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇవన్నీ మన మొబైల్లో సేవ్ అయితే. అండ్ లేదు మనం ఏదన్నా ఎవరికైనా వాయిస్ మెసేజ్ పంపించాలని పంపించవచ్చు. బటన్ మీరు డబుల్ ప్రెస్ చేశారనుకోండి, మీరు క్యాన్సిల్ చేయొచ్చు. మీరు రికార్డ్ చేసేది క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే GPS పంపించడం, ఇట్లా రకరకాలుగా అయితే ఉన్నాయి దీనిలో ఆప్షన్స్. దీనిలో LTE సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది నార్మల్ ఫిట్నెస్ ట్రాకర్ లా కూడా పనిచేస్తుంది. లైక్ మీ స్టెప్స్ ని క్యాలిక్యులేట్ చేయడం కానివ్వండి, హార్ట్ రేట్, SpO2 అన్ని ఇది మెజర్ చేయగలదు. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీని ప్రెజెంట్ అయితే ప్రీ బుకింగ్ అయితే తీసుకుంటున్నారు. కాస్ట్ వచ్చేసరికి $250 పెట్టారు. దగ్గర 24,000 రూపాయలు దాకా ఉంటుంది ప్రైస్ అయితే. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేసి ఒక అతను 5 లక్షల మందిని పిచ్చోళ్ళని చేశాడు. ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు ఆగస్ట్ 1, 2026. ఈ అకౌంట్ క్రియేట్ చేసిన డేట్, అకౌంట్ పేరు వచ్చేసరికి ఆగస్ట్ 25, 2026 అని పెట్టాడు. అంటే ఈ అకౌంట్ మెయిన్ థీమ్ ఆగస్ట్ 25వ తారీఖు ఈయన ఏదో ఒకటి అనౌన్స్ చేస్తాడు అనమాట. ఏమి అనౌన్స్ చేస్తాడో తెలియదు. ఆయన ప్రతిరోజు ఒకటే వీడియో పెడుతుంటాడు. వీడియో కూడా ఎలా ఉంటుందంటే మనిషిలాగా ఉండడు. మనిషి కాదు అది, జస్ట్ ఏదో మాస్క్ వేసుకొని మాట్లాడుతుంటారు. అది ఏ అయినా మనిషి ఎవరికి తెలియదు. ఒక మాస్క్ వేసుకొని ఏం మాట్లాడతాడంటే 25వ తారీఖు నేను ఒకటి మీకు చెప్పబోతున్నాను, అది మీ జీవితాన్ని మార్చేస్తుంది, లైఫ్ చేంజింగ్ మూమెంట్ అవుతుంది. అది కానీ మీరు పాటించారంటే మాత్రం లైఫ్ లో సక్సెస్ అవుతారు అన్నట్లుగా ప్రతిరోజు ఇదే. ఇంకా 23 రోజులు ఉంది, ఇంక 22 రోజులు ఉంది, ఇంక 21 రోజులు, ఇంకా 10 రోజులు ఉంది అని చెప్పేసి రోజుకి ఒక వీడియో పెట్టేవాడు. చాలా మంది అతన్ని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. ఏదో చెప్తాడు మన లైఫ్ చేంజ్ అయిపోయింది అని చెప్పేసి. ఒక 5 లక్షల మంది అయితే అతన్ని ఫాలో అయ్యారు. ఇంకా ఈ 25th డేట్ కి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఇక్కడ చాలా మంది ఎక్కువ మంది నన్ను ఫాలో అవుతున్నారు, సో ఇక్కడ చెప్పడం కొద్ది కష్టం అవుతుంది. ఇన్స్టాగ్రామ్ రూల్స్ కూడా వ్యతిరేకంగా ఉంది ఇది నేను చెప్పేది. మీరందరూ టెలిగ్రామ్కి రండి, అక్కడ మీకు చెప్తాను అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టెలిగ్రామ్కి పంపించాడు. టెలిగ్రామ్ లో కూడా చాలా మంది ఫాలో అయ్యారు. ఆయన లాస్ట్ కి ఆగస్ట్
25వ తారీఖు నిన్న అయిపోయింది. ఆగస్టు 25 ఒక వీడియో అయితే పెట్టాడు. ఆ వీడియో పెట్టిన దానికి 250 స్టార్స్ ఉన్నాయి. 250 స్టార్స్ అంటే ₹500 పెట్టి మనం కొనుక్కోవాలి టెలిగ్రామ్‌లో వాటిని. ₹500 పెట్టి కొనుక్కుంటే నా వీడియో మనం చూడగలం. అంటే ప్రైవేట్ వీడియో అది. పబ్లిక్‌గా పోస్ట్ చేయలేదు. చాలామంది ₹500 పెట్టి కొనుక్కొని ఆ వీడియోని చూసారు. వీడియో చూసిన వాళ్ళు లోపల ఏముందో చెప్తే మీరు కూడా షాక్ అయితారు. ఏం చెప్పాడంటే ఆయన లోపల, అది కూడా ఏఐ వీడియో, మనిషి కాదు. మీరు టైంని వేస్ట్ చేసుకోకండి. టైం అనేది చాలా వాల్యుబుల్ థింగ్. దాన్నైతే మీరు వేస్ట్ చేసుకోకండి అని చెప్పేసి వీడియోలో ఉంది. అంతకుమించి ఏమీ లేదు. దానికి చాలామంది అంచనా ప్రకారం అయితే 1,60,000 మంది దాకా దాన్ని డబ్బులు పెట్టి చూసినట్లు అంచనా వేస్తున్నారు. దగ్గర దగ్గర ₹8 కోట్ల వెళ్ళినాయి. టెలిగ్రామ్ కొద్ది కమిషన్ కట్ చేసుకొని అతనికి డబ్బులు సగానికి సగం కట్ చేసుకొని ఇచ్చినా కానీ ₹4 కోట్ల అయితే అతనికైతే వచ్చి ఉంటాయి. సో ఇక్కడ మీరు లీగల్‌గా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా అంటే అతను చేసింది ఏమీ తప్పు కాదు. అతను ఒక కంటెంట్ ఇచ్చాడు మీకు. ఆ కంటెంట్ పెయిడ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్ చూస్తూ ఉంటారు కదా! చూడాలని నెట్‌ఫ్లిక్స్ మీరు డబ్బులు పే చేయాలిగా. అట్లా ఒక కంటెంట్ పెట్టి మీరు ఆతృత పెంచి మీలో దాన్ని పెయిడ్ చేశాడు. దాన్ని మీరు ఓపెన్ చేసి చూసేలా చేశాడు. దానికి డబ్బులొచ్చినాయి. దాని మీద లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ సబ్స్క్రిప్షన్‌లు తీసుకుంటా ఉంటారు కదా! ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్‌క్లూజివ్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా ఉంటారు కదా! సో, అట్లా ఇది సేమ్ అదే కోవ కిందకొస్తది. అక్కడ ఏం చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే న్యూ మేకర్స్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, విచ్ మొబైల్ ఈస్ బెస్ట్ ఫర్ పర్చేస్ ఇన్ 70-90K ఇన్ అప్‌కమింగ్ సేల్స్? ఆల్సో Xiaomi 17 వర్సెస్ Find X9 వర్సెస్ iPhone 17. ఓవరాల్‌గా చెప్పండన్నా. ఎప్పుడు ఆఫర్స్ గురించి చెప్పినా Xiaomi 17 గురించి ఎందుకు చెప్పట్లేదు? దాని మీద 10K వరకు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 5% క్యాష్ బ్యాక్ కూడా ఉంది. బెస్టా కాదా? ఒకవేళ మీరు Xiaomi 17 మీకు తక్కువ రేట్‌కొస్తుంది అంటే మాత్రం తీసుకోండి. నేను చూసినప్పుడు మాత్రం ఎప్పుడో ₹90,000 ఉంది. ప్రెజెంట్ ఈరోజు చూసినా గాని ₹82,000 వస్తుంది. సో, Find X9 ఒకప్పుడు మీకు ₹68,000 కూడా వచ్చింది. ఏదైనా మీకు మంచి రేట్‌కొస్తే నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో, నాకు అంత వర్త్ అని మీరు ₹90,000 పెట్టి Xiaomi 17 తీసుకోవచ్చా అంటే నేనైతే వద్దంటాను. లేదు అది మీకు ఒకవేళ ₹70,000 లోపు వచ్చిందనుకోండి సేల్స్‌లో, మీరు ఖచ్చితంగా Xiaomi 17 తీసుకోవచ్చు. చాలా మంచి ఫోన్ అది కూడా. ఇక్కడ మీకు OnePlus 15 కూడా వస్తుంది. OnePlus 15 కూడా ఒకటి మంచి ఆప్షన్. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది Xiaomi 17తో కంపేర్ చేస్తే OnePlus 15లో. అండ్ గేమింగ్ కూడా అన్నీ ఆడుకోవచ్చు. కొంచెం Xiaomi 17లో మీకు అడ్వాంటేజ్ కెమెరా మీద ఉంటది. వాటితో కంపేర్ చేస్తే OnePlus 15తో కంపేర్ చేస్తే దీనిలో. అండ్ మీరు ఇచ్చిన దానిలో అయితే మాత్రం Oppo Find X9 చాలా మంచి ఫోన్. కాకపోతే అది మీకు ప్రెజెంట్ స్టాక్‌లో లేదు. అందుకే దాని గురించి మాట్లాడట్లేదు. Vivo X300 కూడా స్టాక్‌లో అయితే లేదు. Xiaomi 17 స్టాక్‌లో ఉంది. OnePlus 15 స్టాక్‌లో ఉంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్‌లో చూస్తుంటే. అండ్ ఇంకోటి కూడా వస్తుంది మీకు S25 Ultra కూడా మీకు చాలా తక్కువ రేట్‌కి అయితే వస్తది మీకు సేల్‌లో. S25 Ultra కూడా మీకు చాలా మంచి ఫోన్. ఒకవేళ సేల్ వరకు వెయిట్ చేస్తే మీరు. iPhone 17 విషయానికి వస్తే ఒకవేళ మీరు ఐఫోన్ కావాలి, నాకు ఆండ్రాయిడ్ వద్దు అనుకుంటే మాత్రం అప్పుడే యాపిల్‌కెళ్ళండి. మీకు ఐఫోన్స్ మీకు ఇప్పుడు ఆండ్రాయిడ్ చెప్పాక ఫోన్స్ మీకు వాటితో కంపేర్ చేయలేము. ప్రైస్ టు వాల్యూ చూసుకుంటే. కాకపోతే యాపిల్‌కి బ్రాండ్ వాల్యూ ఉంటది. యాపిల్‌కి అందుకే ఎక్కువ మంది దాన్ని కొంటా ఉంటారు. ఈవెన్ టెలిఫోటో లెన్స్ కూడా మీకు iPhone 17లో ఉండవు. iPhone 17లో మీకు బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ వస్తది. ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీరు మైండ్‌లో పెట్టుకోవాలి iPhone 17 తీసుకునే ముందు. ఇవన్నీ కావాలంటే 17 ప్రోకెళ్ళాలి. అది మీకు 1,20,000, 1,30,000కి ఎళ్తది. సేల్ వరకు వెయిట్ చేయండి. సేల్ ఇంకా ఉంది కదా! వచ్చిన తర్వాత చూద్దాం ఏమేమి ఫోన్స్ ఎంతెంత ప్రైజెస్‌కొస్తాయి. దాని ప్రకారం ఏది బెటర్ ఉంటదో అప్పుడు ఇంకా మీకు డీటెయిల్‌గా చెప్తాను. నెక్స్ట్ మనకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంకో బాంబ్ అయితే పేల్చింది. కొత్త వీసాలనైతే ఎవ్వరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదైతే వీసా సెంటర్స్ ఉంటాయి కదా! మనం ఇంటర్వ్యూస్‌కి వెళ్తా ఉంటాం కదా! వాటన్నిటిని ప్రెజెంట్ అయితే స్టాప్ చేసేసారు. ఏదైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎవరికి వరకు వాళ్ళకి వీసాలు ఇవ్వకుండా. చాలా మంది టూరిస్ట్ వీసాలు కూడా ఇచ్చేస్తున్నారు. అక్కడికి వచ్చేసి వీళ్ళు అక్కడ పిల్లల్ని కనేసి బర్త్ రైట్స్ కోసం అప్లై చేస్తున్నారని చెప్పేసి ఇతను కంప్లీట్‌గా రూల్స్‌లో చాలా చేంజెస్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళని కూడా కొంచెం కఠినంగా తయారు చేయబోతున్నారు. అక్కడ వీసాలు మనకి ఇస్తుంటారు. వాళ్ళని కూడా కొంచెం కఠినంగా చేయబోతున్నారు. సో, అంత ఈజీగా యూఎస్ వీసా అయితే వచ్చేటట్లేదు ప్రస్తుతానికైతే. ప్రెజెంట్ అయితే అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి కూడా లేదు. స్టాప్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మీరూట్‌లో జరిగింది. మీరూట్‌లో ఇద్దరు పిల్లలు, ఒకళ్ళకి 11 ఏళ్ళు, ఒకళ్ళకి 7 సంవత్సరాలు. ఇద్దరు ఇంట్లో నుంచి అయితే ఎళ్ళిపోయారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయితే ఎతికారు. పిల్లలు కనపడట్లేదు అని చెప్పేసి పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చారు. వాళ్ళు 2 గంటల్లోనే దొరికారు. కంప్లెయింట్ ఇచ్చిన 2 గంటల్లోనే. ఎక్కడ దొరికారంటే ఒక పొలంలో చిన్న ఇల్లు కడుతున్నారనమాట. దానిలో ఉండడానికి వాళ్ళు. ఎందుకు దానిలో ఉండాలనుకుంటున్నారంటే యూట్యూబ్‌లో ఏదో వీడియో చూసారంట. దానిలో ఒక ఛాలెంజ్ అయితే ఉంది. ఛాలెంజ్ నేమ్ వచ్చేసరికి సీక్రెట్ హౌస్ ఛాలెంజ్. సో, వీళ్ళేందంటే వాళ్ళ ఇంటి నుంచి బయటకొచ్చేసేయాలి. వాళ్ళ ఇంటి నుంచి బయటకొచ్చేసి 24 గంటలు బయట బతకాలి. అది ఛాలెంజ్. సో, దాన్ని వీళ్ళిద్దరు పిల్లలు సీరియస్‌గా తీసుకొని బయటకొచ్చేసి దానికోసం ఒక చిన్న హౌస్ కడుతున్నారు. సీక్రెట్ హౌస్ లాగా. అక్కడ పోలీసులు దొరికారు. పోలీసులు అయితే పట్టుకొని పేరెంట్స్‌కి అయితే అప్పజెప్పారు. ఇదే విధంగా ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానెల్‌లో వచ్చినాయి చెక్ చేయకపోతే కార్డ్స్‌లో వస్తుంటే నేను చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో కలుద్దాం. సెలవు. బాయ్.